పరుగులు పెడుతున్నటువంటి నేటి సమాజంలో ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పనుకునేంత వరకు పేద ధనిక తేడా లేకుండా ప్రతి వ్యక్తి మానసిక ఒత్తిడికి గురవుతూ ఉన్నారు. ప్రతి మనిషిలో దుఃఖం ఉంటుంది. ఆ దుఃఖానికి గల కారణం తెలుసుకుంటే మాత్రం ఆ మనిషి వివేకవంతుడు అవుతారంటారు మహానుభావులు. నీలో ఉన్నటువంటి దుఃఖాన్ని నువ్వే తెలుసుకోగలగాలి. నీలో ఉన్నటువంటి దుఃఖాన్ని నుంచి బయటపడటానికి విముక్తి మార్గాలు ఉన్నాయని 2500 సంవత్సరాల క్రితమే చాటి చెప్పాడు గౌతమ్ బుద్ధ అనేటువంటి మహానుభావుడు. సమాజంలో రుగ్మతలు నిర్మూలనకు బౌద్ధ మతమే శరణ్యమని నేడు ప్రపంచ దేశాలు గుర్తించాయి. స్వేచ్ఛ, సమానత్వం ఉన్నప్పుడు మాత్రమే సమాజంలో శాంతి చేకూరుతుంది. ఇక మంగళగిరి విషయానికి వస్తే ఎప్పుడో 24 సంవత్సరాల క్రితం బుద్ధ విహార్ అనేటువంటి సంస్థను స్థాపించి గౌతమ్ బుద్ధుడి యొక్క సందేశాన్ని సమాజానికి ఉపయోగపడే విధంగా ముందుకు తీసుకెళ్ళడానికి నడుంబిగించారు రేఖా కృష్ణార్జున అనేటువంటి సాధకులు. సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను నిర్మూలించడానికి సంస్థలు స్థాపించడం అనేది చాలా ఈజీ. కానీ అదే సమయంలో విభిన్న మనస్తత్వాలు కలిగినటువంటి వారితో కలిసి దాన్ని ముందుకు తీసుకెళ్ళడం అనేటువంటిది కత్తి మీద సామలానిది అని చెప్పాలి. కానీ వాటన్నిటిని అధిగమిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు రేఖా కృష్ణార్జున గారు. ఈ నెల 23వ తేదీ సాయంత్రం గౌతమ్ బుద్ధ రోడ్డు మీద ఉన్నటువంటి వైష్ణవి కళ్యాణ మండపంలో గౌతమ్ బుద్ధ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేసినట్టు ఈరోజు సాయంత్రం విలేకరుల సమావేశంలో తెలిపారు. ఎందుకు పెట్టారు, ఎప్పుడు పెట్టారు, ఏంటి దాని చరిత్ర ఏంటండి? ఇది పెట్టడం అయితే 2001వ సంవత్సరం మే నెల 7వ తేదీన వైశాఖ పౌర్ణమి రోజున ఈ బుద్ధుడి కార్యక్రమాలు ప్రారంభించామండి. బుద్ధ జయంతి రోజున. అది పెట్టడానికి కారణం అంటే చాలా చిన్న విషయమే. అది ఒకనొక స్టోరీ ఒకటి 10th క్లాస్ నాన్-టెన్లో బుద్ధుడికి సంబంధించినటువంటి ఒక జీవిత చరిత్ర నేను చూడటం జరిగింది. ఆ చిన్న పాఠంలోనే బుద్ధుడికి సంబంధించినటువంటి చాలా విలువైనటువంటి అంశాలు నాకు తెలిసినవి. అంటే ఈనాడు ఆధునిక సమాజంలో గొప్ప సిద్ధాంతాలుగా చెప్పబడేటువంటి దాదాపుగా అవన్నీ కూడా 2500 సంవత్సరాల క్రితమే భగవాన్ బుద్ధుడు ఈ ఆదర్శాలన్నిటినీ చెప్పాడనేటువంటిది తెలుసుకున్నప్పుడు నిజంగా నేను చాలా ఆశ్చర్యపోయాను. అందుకని ఆనాడు మన భారతీయ మూల పురుషుడు, మన దేశానికి సంబంధించినటువంటి గొప్ప మహానుభావుడు, ఈ మహానుభావుడి వల్లనే ప్రపంచవ్యాపితంగా కూడా మన దేశానికి పేరు వచ్చిందని తెలుసుకున్నాను. అందుచేత అప్పటి నుంచి కూడా ఆయన యొక్క పేరు మీద ఈ బుద్ధ పూర్ణిమ కార్యక్రమాలు, బుద్ధ పూర్ణిమ తర్వాత కూడా అనేక మానవీయ కార్యక్రమాలు, మనుషుల్లో ఒక సమైక్యతని పెంచడానికి, ద్వేషవైర్యాలు తొలగించడానికి, ప్రేమాభిమానాలు పెంచడానికి సాధనంగా ఈ బుద్ధ విహార అనేటువంటి దాని మీద కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాము. రేపు షెడ్యూల్, అదే రేపు జరగబోయే షెడ్యూల్ ఏంటండి? ఎవరెవరు వస్తున్నారు ఏంటి దీనికి సంబంధించి? ఈ నెల 23వ తేదీ అంటే గురువారం సాయంత్రం 6 గంటలకు మంగళగిరి గౌతమ బుద్ధ రోడ్డులో ఉన్నటువంటి వైష్ణవి కళ్యాణ మండపంలో
2568వ బుద్ధ పూర్ణిమ వేడుకలు జరుగుతున్నాయి. అయితే ఈ సంవత్సరం ఒక ప్రత్యేకత ఏంటంటే మానవతా వేదిక అనేటువంటిది మేమందరం కలిసి ఒక నూతన సంస్థను ఏర్పాటు చేసుకున్నాం. 20 సంవత్సరాల కిందట బౌద్ధ సంఘం పేరుతో నేను చూశాను. ఆ తర్వాత మంగళగిరి బుద్ధ విహారగా రూపొందడం చూశాను. వృత్తిరీత్యా ఉద్యోగం వచ్చి నేను ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయినా సరే మా స్నేహం అలాగే కొనసాగుతూ ఉండేది. తిరిగి సొంత ప్రదేశానికి నేను వచ్చిన తర్వాత కృష్ణార్జునరావు గారికి నాకు ఉన్న స్నేహం క్రమక్రమంగా వృద్ధి చెందుతూనే వెళ్ళింది. వీటి పట్ల నేను ఆకర్షితుడిని అయ్యాను చాలా. దానికి కారణం ఏంటంటే కృష్ణార్జునరావు గారి వ్యక్తిత్వమే. ఒక మాటలో నేను అది మీకు ఇప్పుడు వివరించలేను. అయితే ఈ మానవతా వేదిక మీద మనం ఏం చేయగలుగుతామంటే నా కవిత్వ వస్తువుల్లో వేదన ఏదైతే ఉందో, పీడన ఏదైతే ఉందో దానికి అటు ఎంత పౌరుషంగా నేను ప్రశ్నిస్తూ ముందుకెళ్తానో దాంతో అంతే సమానంగా సమతా మమతా భావాలకు నిలవనటువంటి బౌద్ధాన్ని ఓన్ చేసుకుంటూ కేవలం బౌద్ధానికి సంబంధించింది మాత్రమే కాదు, మానవీయ గుణాన్ని తట్టి లేపే కార్యక్రమాలు కావచ్చు, లేదంటే ఇది అవసరమో, ఇది ప్రస్తుతం ఈ కార్యక్రమం చేయవలసింది మనం ఉంది అనుకునేదానికి నా పక్కన ఉన్నటువంటి ధనంజయరావు గారు, మిత్రులు ఆకాశ శంకర్రావు గారు, ఇంకా ఇక్కడ మన దగ్గర లేరు ఇప్పుడు, వాళ్ళందరి సహకారంతో నేను ముందుకెళ్తానని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే ఏం చెప్తారు? ఆ మెసేజ్ ఏంటండి? అసలు ఏం చెప్తున్నారు సమాజానికి? బుద్ధుడు బోధించినటువంటి ఆనాపానసతి ఏదైతే ఉందో అది విశ్వవ్యాపితమైంది. అది శాస్త్రీయంగా అంటే సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయ్యి అత్యున్నతమైనటువంటి వ్యక్తుల వరకు అందిస్తూ ఉన్నాము. అలాంటి ఆనాపానసతి, బుద్ధ ప్రబోధిత ఆనాపానసతిని ప్రపంచవ్యాప్తం చేయటం కోసం మరి బుద్ధుడు ఏదైతే చేశాడో దాన్ని ఇక్కడ మన బుద్ధ విహార తరపున నిర్వహిస్తూ ఉన్నాం. అట్లాగే ఇప్పుడు మానవ సమాజం పేరుతో కూడా, మానవతా పేరుతో కూడా దీన్ని అందరికీ అందించే ఉద్దేశంతోనే బుద్ధ పౌర్ణమి సందర్భంగా ఆనాపానసతి ధ్యాన మార్గాన్ని అందరికీ సాధన కూడా చేయించడం జరుగుతుంది. 2568వ జయంతి వేడుకల్ని మన మంగళగిరి గౌతమ బుద్ధ రోడ్లోని వైష్ణవ కళ్యాణ మండపంలో జరగబోతా ఉన్నాం. దీనికి ఖచ్చితంగా అన్ని వర్గాల ప్రజలు, ఇవాళ సమాజం ఎలా ఉందంటే ఒకటంటే ఒకరికి ఇష్టం ఉండదు. ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ జయంతి వేడుకలకు వస్తున్నారు కనుక అందరూ కూడా దీనికి హాజరై విజయవంతం చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను. బాస్ ఇక్కడ కావాలి. ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఇవన్నీ ఇప్పుడు సొసైటీలో లేదంటే మన ప్రపంచంలో యుద్ధాలు కావచ్చు, లేదంటే ఇవన్నీ కూడా దేశాలు బాగోట్లేదు, లేదంటే రాష్ట్రాలు బాగోట్లేదు ఇలాగ అనుకుంటూ ఉంటాం. వీటన్నిటికీ కూడా దేశం బాగుండాలన్నా, రాష్ట్రం బాగుండాలన్నా, ఒక జిల్లా బాగుండాలన్నా, ఒక ఊరు బాగుండాలన్నా మొదటిగా వ్యక్తిగా మనం బాగుండాలి. ఆ వ్యక్తిగా మనం బాగుండాలి అని అంటే మనకి కొన్ని లక్షణాలు లేదంటే కొన్ని గుణాలు మనలో మనం మార్చుకునేటువంటి వ్యక్తిత్వ వికాసం అనేటువంటిది ఈ బుద్ధుని మార్గంలో మనకి లభిస్తుంది. ఇది మనల్ని మనం మార్చుకోవడానికి, మనం శాంతంగా ఉండడానికి, ఇతరుల గురించి ఆలోచించడానికి, ఒక మంచి దృక్పథంతో ఆలోచించడానికి, ద్వేషం తగ్గించుకోవడానికి, వీటన్నిటి కూడా శాంతంగా ఉండడానికి ఈ విధంగా ఈ మార్గం అనేటువంటిది ఉపయోగపడుతుంది అనేటువంటిది మేము కూడా ప్రగాఢంగా నమ్ముతూ ముందుకి అంటే ఎటువంటి కార్యక్రమాలు చేసినా కూడా సపోర్ట్గానే ఉంటున్నాము. అదే విధంగా ఉంటాము. భవిష్యత్తులో ఇంకా మంచి కార్యక్రమాలు చేయడానికి కూడా ముందుకు వస్తాము.